దేవుని యొక్క మధురమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, ప్రభువు నీకు శ్రేష్టమైనది దయచేయును. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4-5 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎల్లవేళలా ఆయనలో సంతోషించవలెనని తండ్రి వాంఛించుదురు. మనుష్యులుగా మనకు అన్ని వేళలా అది సాధ్యం కాదు అని మనమెరుగుదుము. అయినప్పటికీ మనము ఆయనలో సంపూర్ణముగా సంతోషించవలెను. అప్పుడు ఆయన నీ సంతోషమును బట్టి నీ హృదయ వాంఛలను తీర్చును. మనము మనకున్న సమస్యలను బట్టి స్తుతించలేనప్పుడు ఏమి చేయవలెను? మన జీవితములో గడిచిన కాలములో ప్రభువు ఏ విధముగా మనకు సహాయము చేసి మనలను విడిపించిరి అని తలంచి కన్నీటితో కృతజ్ఞతా హృదయముతో ఆయనను స్తుతించి ఆయనలో సంతోషించవలెను. మనము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనములను గమనించినట్లయితే, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను అని చదువుచున్నాము. దావీదు గొప్ప రాజైనప్పటికీ తన శక్తి కొలది దేవుని యందు ఆనందించి ఉన్నట్లుగా చూడగలము. సౌలు కుమార్తె అయిన మీకాలు హేళన చేసినప్పటికీ తాను దేవుని యందు సంతోషించటం మానలేదు. మనమును దేవుడు ఇచ్చిన అభిషేకమును బట్టి సంతోషించవలెను, కాని వారు చూస్తే ఏమనుకుందరో వీరు చూస్తే ఏమనుకుందరో అని తలంచకూడదు. రెండవదిగా మనము మన మూల వచనమును గమనించినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని చదువుచున్నాము. మన జీవితములలో దేవుని యొక్క చిత్తమునకు మన మార్గములను అప్పగించవలెను. కొన్నిసార్లు దేవుడు మనకు నచ్చిన విధముగా చేయడని మనము గ్రహించవలెను. ఉదాహరణకు, నీకు పలానా ఉద్యోగము పలానా చోటే కావాలని నీవు వాంఛ కలిగి ఉండవచ్చును, కానీ దేవుడు ఆ విషయములో నీతో ఏమీ మాట్లాడకపోవచ్చును. మనము అనుకున్న రీతిగా దేవుడు స్పందించక మనకు సమాధానము సైతం ఇవ్వనిచో వాటన్నిటికీ ఒక కారణం కలదని మనము బాగుగా గుర్తెరగవలెను. మూడవదిగా తిరిగి మన మూలవాక్యమును గమనించినట్లయితే, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని చదువుచున్నాము. దేవుడు కరుణగలవాడు, ఆయనకు అన్నీ తెలియును. జాలి కలిగిన తండ్రి మరియు సమృద్ధిగా దయచేయుటకు సమర్థుడు. మనము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనములను గమనించినట్లయితే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చదువుచున్నాము. మనము ఈ లోకములో అనేకులపై నమ్మకమును పెట్టుకొనినప్పటికీ ఎవరునూ మనకు సహాయము చేయరు. ఎంతో గొప్పవారు మనకు తెలిసి ఉన్నప్పటికీ దేవుని చిత్తము లేనిదే వారు నీకు ఏ విధముగానూ అక్కరకు రారు. దీనిని మనము మన జీవితములలో జ్ఞాపకం ఉంచుకొనవలెను. కాబట్టి మన జీవితములలో ప్రతి విషయము కొరకు కేవలము ప్రభువుని మాత్రమే ఆశ్రయించుదుముగాక. మనము ఆయన చేయు కార్యమునకై ఓపికతో కనిపెట్టుకొని ఉండవలెను. దేవుని నమ్ముకొనినప్పుడు మనకు ఒక విశ్రాంతి లభించును. దేవునిలో విశ్రమించుట అనగా సమస్తమును ఆయన ఆధీనములో పెట్టి ఆయనే చూచుకొనును అని నమ్ముటయే. ప్రియమైన దేవుని జనమా, మనం అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములను గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్ అని చదువుచున్నాము. మనము మన జీవితములలో సమస్త విషయముల యందు ఎప్పుడైతే ఆయన యొక్క సంపూర్ణ చిత్తమునకు సమర్పించదమో, నిశ్చయముగా మనము అడిగిన దానికంటే అత్యుత్తమమైనది, ఆశీర్వాదకరముగా ఉండునది మరియు అతి శ్రేష్టమైనది మనకు అనుగ్రహించుదురు. దానిని విశ్వసించి పొందుకొనుటకు గాను ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్.
విమోచించిరి. పాపము క్షమించి రోగము తొలగించి సమాధి నుండి ప్రాణం విమోచించిరి. అభిషేక కిరీటము ధరింపజేసి గొప్ప మేళ్లతో హృదయం తృప్తిపరిచిరి. అభిషేక కిరీటము ధరింపజేసి గొప్ప మేళ్లతో హృదయం తృప్తిపరిచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరిచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరిచిరి. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకు అని ధైర్యపరిచిరి. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకు అని ధైర్యపరిచిరి. నెమ్మదిగా జీవించుట నీ మేలేగా నశించకుండా నన్ను కరుణించితివి. నెమ్మదిగా జీవించుట నీ మేలేగా నశించకుండా నన్ను కరుణించితివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరిచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరిచిరి. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దేవా
పురుషుని బలపరిచితివి. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. పరమ స్వాస్థ్యము నాకు సిద్ధ